నేను డాక్టర్ సుమంత్ అండి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్. లాస్ట్ 12 years నుండి యశోద హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నానండి. సో స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అంటే మనం చాలా గేమ్స్ ఆడుతూ ఉంటాం. ప్రతి గేమ్కి ఒక స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అన్నవాడు చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఓన్లీ క్రికెట్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి క్రికెట్లో మనం ఫిజియోథెరపిస్ట్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలానే ఫుట్బాల్కి, హాకీకి ప్రతి గేమ్కి అవసరం అనమాట. ఫిజియోథెరపిస్ట్ అన్నవాడు స్పోర్ట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ అనమాట. వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అది చూసుకోవాలి. వాళ్ళ గేమ్ ఆడుతున్నంతసేపు ప్రతి ప్లేయర్ని చూస్తూ ఉండాలి ఫిజియోథెరపిస్ట్. వాళ్ళు చేస్తున్న తప్పులేంటి, ఆ తప్పుల వల్ల ఏమైనా ఇంజురీస్ జరుగుతాయా, సో ఆ తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుల్ని పసిగట్టి ఇంజురీ ప్రివెన్షన్ నేర్పించాలి స్పోర్ట్స్ పర్సన్కి. అండ్ వాళ్ళకి ఏమైనా మజిల్ టైట్నెస్ ఉంటే మజిల్ లెంత్ పెంచాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ప్రాప్రోసెప్షన్ ఎక్సర్సైజెస్, అజిలిటీ ఎక్సర్సైజెస్, హై అండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ప్రతి గేమ్కి మారిపోతాయి అన్నమాట. సో అవి మేము ట్రైన్ చేయాలి, చేస్తూ ఉంటాం. ఇది స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ పని. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఎక్కువగా సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్, సపోజ్ జాయింట్లో లిగమెంట్ ఇంజరీస్, సపోజ్ మోకాల్లో ఏసీఎల్ ఇంజరీ, పీసీఎల్ ఇంజరీ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్, వాళ్ళకి ఇంజరీ కాగానే ఫస్ట్ గ్రౌండ్లోకి పరిగెత్తిపోయే పర్సన్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ చూసి ఆ పర్సన్కి ఏ ఎక్స్టెంట్ డ్యామేజ్ అయింది అని అక్కడ ఫిజియోథెరపిస్ట్ డిసైడ్ చేసి మాకు టైం చాలా తక్కువ ఉంటుంది, 1-2 నిమిషాల్లో మేము డయాగ్నోస్ చేయాలి. పేషెంట్ ఫీల్డ్లో ఉండాలా, ఫీల్డ్ నుండి బయటకు తీసుకురావాలా అన్నది మేము వెంటనే యాక్షన్ తీసుకొని పేషెంట్ని బయటకు తీసుకొచ్చాక పేషెంట్కి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజరీ ఎక్కువగా ఉంటే స్పోర్ట్స్ ఫిజిషియన్ ఉంటారు, వారు చూసిన తర్వాత అది రెస్ట్తో తగ్గుతుందా లేకపోతే సర్జరీతో తగ్గుతుందా. సర్జరీతో తగ్గితే అప్పుడు స్పోర్ట్స్ సర్జన్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పోర్ట్స్ సర్జన్స్ ఎవరు? ఆర్థోపెడిక్ సర్జన్సే సాఫ్ట్ టిష్యూలో ఎక్కువగా ట్రైన్ అయ్యి ఉంటారండి. ఓకే, సాఫ్ట్ టిష్యూ అంటే ఈ కండరాలు, నెక్స్ట్ వచ్చేసి లిగమెంట్ ప్రాబ్లమ్స్, ఓకే, వీటిలో ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మాకు అప్పచెప్తారు కేసుని. ఆ కేసుని మాకు అప్పచెప్పిన తర్వాత పేషెంట్ని మళ్ళీ మేము ఆ నొప్పి తగ్గించడం, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడం, మజిల్స్ని స్ట్రాంగ్ చేయడం, మళ్ళీ పేషెంట్ని అజిలిటీ అంటే గేమ్ ఆడుతున్నప్పుడు అటు ఇటు ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. సర్జరీ తర్వాత పేషెంట్కి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, అండ్ జాయింట్ కూడా అలా మూవ్ కాదు. మళ్ళీ పేషెంట్ని అంత ఫాస్ట్ మూవ్ అయ్యేటట్టు పేషెంట్ని బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. బ్యాలెన్స్ని మేము ఇంప్రూవ్ చేసి, ప్రాప్రోసెప్షన్ని ఇంప్రూవ్ చేసి, అల్టిమేట్గా అజిలిటీ అన్నదాన్ని మేము ఇంప్రూవ్ చేసిన తర్వాత మా ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే, ఆ టెస్ట్ పేషెంట్కి పెట్టేసి ఆ టెస్ట్లో పేషెంట్ పాస్ అయితే పేషెంట్ని రిటర్న్ టు స్పోర్ట్ అంటాం. మేము సర్టిఫై చేస్తాం, మేము స్పోర్ట్స్ సర్జన్ సర్టిఫై చేసి పేషెంట్ని గేమ్కి పంపుతాం. ఇది మా రోల్ స్పోర్ట్స్ సర్జరీలో ఇది ఉంటుందండి. సో ఈ మాన్యువల్ థెరపీ అంటే ఏంటండి, ఈ మాన్యువల్ థెరపీ అన్నది 1800s నుండి ఉందండి, కానీ ఈ మధ్య చాలా పాపులర్ అయిపోతుంది లాస్ట్ 20-25 years నుండి. ఓకే, మాన్యువల్ థెరపీ అన్నది మా చేతులతో చేస్తామండి. సో ఈ చేతులతో మనకు జాయింట్స్ని పట్టుకొని మేము చూస్తాం, ఆ జాయింట్ స్టిఫ్గా ఉందా, ఆ జాయింట్ మాకు షోల్డర్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, స్పైన్ కావచ్చు. సో ఈ జాయింట్ని మేము పాల్పేషన్ అంటాం, పాల్పేట్ చేస్తాం, మీన్స్ పట్టుకొని జాయింట్ని ప్రెస్ చేసి చూస్తాం జాయింట్ కరెక్ట్గా మూవ్ అవుతుందా, ఓకే, తక్కువగా మూవ్ అవుతుందా, ఎక్కువగా మూవ్ అవుతుందా. ఈ మూమెంట్ని మేము ఎగ్జామిన్ చేసి తక్కువగా మూవ్ అవుతుంటే ఎక్కువ మూవ్ అయ్యేటట్టు మొబిలైజ్ చేస్తాం జాయింట్ని. ఓకే, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మూవ్ అవుతుంది అనుకో, దాన్ని హైపర్ మొబిలిటీ అంటాం. ఆ కేసెస్లో మనం జాయింట్ని మూవ్ చేయం, జాయింట్ని స్టెబిలైజ్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఈ మాన్యువల్ థెరపీలో చాలా పద్ధతులు ఉంటాయండి. సో మెయిట్లాండ్ అప్రోచెస్ అని, ముల్లిగన్ అప్రోచెస్ అని, సిరియాక్స్ అప్రోచ్ అని, మెకెన్జీస్ అప్రోచ్ అని, ఓకే, ఇట్లాంటి చాలా పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్క జాయింట్కి ఒక్కొక్క పద్ధతి. ఓకే, అన్ని జాయింట్స్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. మనం ఏ పేషెంట్కి ఏ అప్రోచ్ సూట్ అవుతుందో ఆ అప్రోచ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మన పేషెంట్ని ట్రీట్ చేస్తూ పోవడం. సాఫ్ట్ టిష్యూస్లో కండరాలు ఉంటాయండి. ఓకే, కండరాల పైన పొర లాంటిది ఉంటుంది, దాన్ని ఫేషియా అంటాం. ఓకే, ఫేషియా అన్నది కంటిన్యూస్ స్ట్రక్చర్ అంటే మన పాదం నుండి ఓకే ఇక్కడ తల దాకా కంటిన్యూస్ స్ట్రక్చర్, దాంట్లోపల డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. సో మనకు ఈ ఫేషియా అన్నది ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇక్కడ నేను నా షర్ట్ని ఇక్కడ ముడిచాను అనుకోండి, నా షర్ట్ని ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఈ పక్క స్ట్రెచ్ అవుతుంది. అలానే మనకు పిక్కకండలో మన ఫేషియా కాంట్రాక్ట్ అయిపోతే మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఫేషియల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఓకే,
ఫేషియల్ ఎగ్జామిన్ చేసి మనకు ఫేషియల్ ఎక్కడ టైట్ ఉందో కనుక్కుంటాం. మనకు ఫేషియల్ రిలీజ్ పద్ధతులు కూడా స్టెకో మెథడ్స్ అని ఉంటాయి. ఆ స్టెకో మెథడ్స్ యూస్ చేసేసి మనం ఫేషియల్ రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కండరాలు టైట్ అయిపోతాయి, కండరాల్ని మనం రిలీజ్ చేస్తాం. దాంట్లో మనం కొన్ని టూల్స్ యూస్ చేస్తాం. IASTM అంటాం, ఇన్స్ట్రుమెంట్ అసిస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ అంటాం. మాకు కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా మజిల్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు దీన్ని న్యూరో ఫిజిషియన్ డీల్ చేస్తూ ఉంటారు, న్యూరో సర్జన్ డీల్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ ఇనీషియల్గా అది న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ న్యూరో ఫిజిషియన్ ఐడెంటిఫై చేస్తారు అది బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందా, లేక దాన్ని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటామండి. నెక్స్ట్ వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్ అండి. బ్లడ్ వెజల్స్ అన్ని రప్చర్ అయిపోయి బ్రెయిన్ లోపల బ్లడ్ అక్యుములేట్ కావడం జరుగుతుందండి. అటువంటప్పుడు న్యూరో సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. న్యూరో సర్జన్స్ వచ్చేసి ఇక్కడ బర్ హోల్ సర్జరీ అని చేసేసి అక్కడున్న బ్లడ్ అంతా డ్రైన్ చేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ మనకు ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్లడ్ సప్లై తగ్గి, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ అక్యుములేట్ అయ్యి 2 వల్ల మనకు స్ట్రోక్ వస్తుంది. ఒక దాంట్లో న్యూరో ఫిజిషియన్ ఇన్వాల్వ్ అవుతారు, ఒక దాంట్లో న్యూరో సర్జన్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఎవరి ఇన్వాల్వ్ అయినా అల్టిమేట్గా మన ఫిజియోథెరపీ రోల్ చాలా కీ అండి. ఇది వచ్చేసరికి ఇంకా స్పైనల్ కార్డ్కి వచ్చేసరికి అంటే ఎక్కువగా మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటూ ఉంటాం. సో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్ డ్యామేజ్ మెదడుకి జరగవచ్చు, లేకపోతే నడుం భాగానికి జరగవచ్చు. ఒకవేళ నడుం భాగానికి జరిగితే 2 చేతులు చచ్చిపడిపోవడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ అగైన్ న్యూరో సర్జన్స్, స్పైన్ సర్జన్స్ ఇన్వాల్వ్ అవుతారండి. అక్కడ చూసి ఏదైనా ఫ్రాక్చర్స్ చేసింటే ఫస్ట్ ఆ ఫ్రాక్చర్ని వాళ్ళు స్టెబిలైజ్ చేస్తారు. నెక్స్ట్ మాకు రెఫరల్ వస్తుంది. మాకు రెఫరల్ వచ్చిన వెంటనే మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో ఈ 2 చేతుల్లో మాకు మజిల్ పవర్ ఎగ్జామినేషన్ అంటాం. మజిల్ పవర్ చూసుకుంటాం అనమాట. చూసుకొని ఎంతవరకు రికవరీ ఉన్నదన్నది మేము చెక్ చేస్తాం. ఆ రికవరీ అన్నది మేము అగైన్ విల్ చెక్ బ్యాక్ అనమాట. సో ఆ MRIలో మాకు తెలిసిపోతుంది ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ జరిగింది. దీంట్లో పార్షియల్ డ్యామేజెస్ ఉంటాయి, కంప్లీట్ డ్యామేజెస్ ఉంటాయి. కంప్లీట్ డ్యామేజెస్ ఉంటే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా సర్జన్స్ సర్జరీ చేసి ఫిక్స్ చేసి ఉంటారండి. దాంట్లో ఫిజియోథెరపీ రోల్ ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్గా ఎక్కువగా డిఫార్మిటీస్ 2 చేతులు అలా టైట్ కావడం అలా కాకుండా ప్రివెంట్ చేయడానికి మాత్రమే. పార్షియల్ డ్యామేజ్ ఉంటే మళ్ళీ మొత్తం మనం రికవరీ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద సేమ్ థింగ్ విత్ ద లెగ్స్ అండి. ఇది నడుం భాగంలో ఇంజురీ జరిగి ఉంటే అలాంటి ప్రాబ్లమే 2 కాళ్ళకు వస్తుందండి. 2 కాళ్ళకు రావడం వల్ల సో ద సేమ్ థింగ్ ఇక్కడ పార్షియల్ డ్యామేజ్, కంప్లీట్ డ్యామేజ్. పార్షియల్ డ్యామేజ్ ఉంటే మనం రికవరీ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ డ్యామేజ్ ఉంటే పేషెంట్ని మనం ఫిక్స్ చేస్తాం. పేషెంట్ని మనం సైకలాజికల్గా మనం పేషెంట్ని కౌన్సిలింగ్ చేస్తా. సో ఇక్కడ మెయిన్ ఎక్కువగా మనం అప్పర్ లిమ్ 2 చేతుల్ని ఎక్కువగా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ, ట్రంక్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ పేషెంట్ని మనం వీల్ చైర్ బౌండ్ చేసి పేషెంట్కి వీల్ చైర్ ట్రైనింగ్ అన్నవి జరుగుతాయండి. అది కంప్లీట్ ట్రాన్సాక్షన్లో. ఇదంతా పేషెంట్ ఫైనాన్సెస్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఒక ఫిజియోథెరపిస్ట్ రోలే కాదండి, నర్సింగ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ పేయింగ్ కెపాసిటీ బాగుందనుకోండి, రీహాబ్ సెంటర్స్ అని ఉంటాయండి. రీహాబ్ సెంటర్స్లో ద పేషెంట్కి ఇక్కడ ఫిజియోథెరపీతో పాటు నర్సింగ్ కేర్ అండ్ డే కేర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం ఇంట్లో పెట్టి కూడా చూసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బీ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కంటే అందరికీ నేను ఈ 3 ఉపయోగపడతాయని చెప్పను. కొందరికి అన్నీ బాగుండి ఓన్లీ ఫిజియోథెరపీనే ఉపయోగపడవచ్చు. ఓన్లీ వాళ్ళకి ఫిజియోథెరపీనే అవసరం అనుకుంటే ఇనీషియల్గా మనం పేషెంట్ని మనం ఇంట్లోనే ట్రీట్ చేయొచ్చు. బట్ మనకు ఏవైనా సరే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలి అనుకోండి. సో మనకు రోబోటిక్ థెరపీ అని, అక్వాటిక్ థెరపీ అని ఇలాంటి వాటితో మనం ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే అది మన పేషెంట్కి అది ఇండికేటెడ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా పేషెంట్ ఏదైనా ఫిజియోథెరపీ సెంటర్స్కి ఇవి ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్కి వెళ్ళి రిహాబిలిటేషన్ చేసుకోవడం మంచిదండి. సో మనకు అన్వేయింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి, బ్యాలెన్స్ స్టేషన్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో పెట్టి మనం ట్రీట్ చేసుకోవడం చాలా కష్టం. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్స్. అవి ఇంట్లో మనం తీసుకోపోలేం.
ఓన్లీ ఇంట్లో మనం మన చేతులతో మనం ట్రీట్ చేయొచ్చు, అక్కడ దాకా ఓకే అండి. సో ఏదైనా మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనకు ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే ఇనీషియల్గా పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక ఇంట్లో అట్లీస్ట్ ఒక వీక్లీ థ్రైస్ పేషెంట్ వచ్చేసి ఇటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్న సెంటర్స్ని విజిట్ చేస్తే పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. హోమ్ ఫిజియోథెరపీ అంటే ఇట్స్ ఎ లిమిటెడ్ ఫిజియోథెరపీ అనమాట. మీన్స్ ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే వెళ్ళి ఇంట్లో చూడంగానే అది అర్థమైపోతుంది ఫిజియోథెరపిస్ట్కి. ఇది మనం కొన్ని ఎంఆర్పి ప్రోగ్రామ్స్, బొబా టెక్నిక్స్ ఇది వరకు నేను చెప్పినట్టు అవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. అవన్నీ మనం బేసిక్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. సో వాటితో కూడా రికవరీ అయ్యే పేషెంట్స్ చాలా మటుకు ఉంటారండి. సో వాటితో పాటు పేషెంట్స్కి ఏవైతే హై ఎండ్ ఎక్విప్మెంట్స్ అవసరం ఉండేవారు, అన్వేయింగ్ సిస్టమ్స్, ఓకే, అవి డెఫినెట్గా ఇంట్లో పాసిబుల్ కాదు. సో అన్ని పేషెంట్స్కి ఇంట్లోనే ఫిజియోథెరపీ జరుగుతుంది అనుకోవడం కష్టం అండి. సో ఓన్లీ 50% ఆఫ్ పేషెంట్స్కి ఇంట్లో థెరపీ హెల్ప్ఫుల్గా అవుతుంది. బట్ 50% ఆఫ్ ద పేషెంట్స్కి కంపల్సరీగా ఫిజియోథెరపీ సెంటర్స్ విజిట్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్ని ఎక్విప్మెంట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సో ద పేషెంట్ విల్ బి బెనిఫిటెడ్ మోర్. స్పైన్ సర్జన్స్ అని సపరేట్గా ఉంటారు. స్పైన్ సర్జన్స్ అండ్ న్యూరో సర్జన్స్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, వీరందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ అండ్ న్యూరో సర్జన్స్ మళ్ళీ స్పైన్ సర్జరీలో ట్రైన్ అవుతారండి. సో వాటిలో ఎక్కువగా ఈ డిస్క్ ఉంటుంది కదండి, డిస్క్ ప్రాబ్లమ్ని ఎక్కువ సర్జరీలు చేస్తూ ఉంటారు. డిస్కెక్టమీ అంటాము, లామినెక్టమీస్ అంటాము, నెక్స్ట్ ఫిక్సేషన్స్ అంటారు. 2 వర్టిబ్రేస్ని ఒక చిన్న రాడ్స్ పెట్టి ఫిక్స్ చేస్తూ ఉంటారండి. ఇంకోటి స్పాండైలోలిస్థెసిస్ అంటాము. సో ఇలాంటి సర్జన్స్ వెన్పూస్ అని రాడ్స్ పెట్టి ఫిక్స్ చేస్తారు. దీని ద్వారా ద ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్జరీస్ ద్వారా పేషెంట్ సైకలాజికల్గా చాలా డిమోటివేట్ అయ్యి ఉంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడంటే వెళ్ళి పేషెంట్తో మాట్లాడి పేషెంట్ని ఇమీడియట్ నడిపించేయాలి. సో నడిపించిన వెంటనే ఏంటంటే పేషెంట్కు సైకలాజికల్గా బూస్టప్ అయిపోతాడు. పేషెంట్ సైకలాజికల్గా బూస్టప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది మేము ప్లాన్ చేసుకోవాలండి. సో సర్జరీ తర్వాత ఏంటంటే సర్జరీకి ముందు కూడా పేషెంట్ పెయిన్ వల్ల చాలా సఫర్ అయి ఉంటాడు. సో వాటి వల్ల ఏంటంటే ద పేషెంట్కి చాలా మజిల్ వీక్నెస్ అన్నది, సెన్సరీ డెఫిషిట్స్ అన్నది వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మా ఫిజియోథెరపీ రోల్ ఏంటంటే ఫస్ట్ సైకలాజికల్గా బూస్ట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి ద పేషెంట్కి మజిల్ పవర్ని ఇంక్రీజ్ చేయడం, ఓకే, నెక్స్ట్ సెన్సరీ డెఫిషిట్ని రికవరీ చేయడం, పేషెంట్ని మళ్ళీ టేక్ దెమ్ బ్యాక్ టు వర్క్ అనమాట. ఇవన్నీ చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద పేషెంట్.